హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ బ్లౌజ్ అయితే నెట్ బ్లౌజ్. మీకు దీని గురించి చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు టైలర్స్ అయితే ప్లీజ్ 10 to 11 minutes ఖచ్చితంగా చాలా ఓపికగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందు లైనింగ్ ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే వదిలేసి నడుము దగ్గర నుంచి లైట్గా చూడండి, అలా జస్ట్ టచ్ చేస్తున్నాను. ముందు మనం చిన్న పిన్ పెట్టుకోవాలి. మరి లైనింగ్ అటు ఇటు అటాచ్ కదలకుండా అటాచ్ అయిపోయి ఉంటుంది. పిన్ పెట్టుకోవడం వల్ల షోల్డర్స్ గట్రా చూసుకొని మనం నీట్గా డ్రా చేయాలి. ఓకే, ఈ బ్లౌజ్ మీరు టైలర్స్ అయితే క్లియర్గా చూడండి. నేను ఇందులో చిన్న తప్పు జరిగింది అనిపిస్తుంది కానీ క్లారిటీ లేదు, మీరు చెప్పండి. ఈ విధంగా అన్నమాట టచ్ చేసిన తర్వాత లైనింగ్ కనబడుతుంది కదా, ఆ నెట్ ప్లేస్లో మనకు ఆ లైనింగ్ తీసి నీట్గా ఓన్లీ నెట్ కనిపించాలి. నేనైతే ఏం చేశానంటే మిషన్ కుట్టు వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం నాకు క్లారిటీ లేదు, అందుకని ముందు కుట్టేసాను. మళ్ళీ ఆ కుట్టు మనం తీసేయచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి ఇప్పుడు ఒక 1 inch డౌన్ డ్రా చేసుకోవాలి. 1 inch డౌన్ ఎందుకు డ్రా చేశానంటే, ఇప్పుడు నేను కట్ చేసి ఫినిషింగ్ చేస్తున్నప్పటికీ డ్రా చేసిన ప్లేస్కి మినిమం బ్లౌజ్ నెక్ డౌన్ అవ్వాలన్నమాట. డ్రా చేసింది డౌన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పైన చూడండి, ఆల్రెడీ సిజర్తో ఇప్పుడు నెక్ కట్ చేస్తాను. ఇంకో భాష ఏంటంటే, నెట్ మీద కొంచెం నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఈ బ్యాక్ సైడ్ తేడా వస్తుందేమో కనిపిస్తలేదేమో అని అనుమానం పడి వాళ్ళకి స్టార్ట్ అప్ పైనుంచే నెట్ క్లాత్ మీదే డీస్తో డ్రా చేసామంటే నెట్ క్లాత్ కాబట్టి కిందకి మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పడిపోద్ది. ఆ ఫ్రంట్ పడినప్పుడు నెక్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నెక్ కట్ చేసిన తర్వాత నేను ఇలాగ ఎప్పుడు మనం బ్లౌజ్కి నెక్ దగ్గర తీసేసి నెక్ తిప్పుతాం కదా, ఆ విధంగానే జస్ట్ కట్ చేసి ఇవన్నీ అటాచ్ చేసుకుంటున్నాను. ఓకే, చూడండి. మినిమం ఎక్కువ క్లాత్కి ఈ నెట్ బ్లౌజ్కి అయితే ఎక్కువ లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడుద్ది. ఎందుకంటే మెయిన్ క్లాత్ పడడానికి మరి మీరు వర్క్ ఫుల్ హెవీగా ఎంచుకుంటారు కదా, మెయిన్ స్టోన్స్ పూసలు ఇవి రకరకాలన్నీ మిలమిల మెరాలి కాబట్టి అవి మళ్ళీ చేసిన మనకి ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి జాకెట్కి ఏమీ అవ్వకుండా మెయిన్ పీస్కి లైనింగ్ మీదే పెడతాం అన్నమాట. ప్రయోగం అంతా లైనింగ్కే పెడతాం ఎక్కువ. మా ప్రాసెస్ అంతా లైనింగ్ మీదే ఉంటుంది. లైనింగ్ ఫిట్గా లైనింగ్ చూసుకుంటే పైది ఆటోమేటిక్గా మనకు సెట్ అయిపోతుంది. ఓకే, చూస్తున్నారు కదా, అలాగా ఇప్పుడు చిన్న చిన్న డిఫరెంట్లు ఏమంటే కట్ చేసుకొని, ఇప్పుడు నేను నెక్ కట్ చేసిన పీస్ ఉంది కదా, ఆ పీస్ రివర్స్లో అటాచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ మీ వైపు ఉన్నది కదా, మెయిన్ క్లాత్ డౌన్కి పెట్టాం కదా, లైనింగ్ వైపు మీ వైపు ఉన్నదంటే అటాచ్ చేసుకొని వస్తే దాన్ని డౌన్ చేస్తున్నప్పటికీ లైనింగ్కి మెయిన్ పీస్కి మిడిల్లో పడిపోద్ది అన్నమాట. అది లుక్ బాగుంటుంది. పైకి వచ్చినట్టు మాత్రం పెట్టకండి, బాగోదు. ఓకే, ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ లాంటివి గట్రా మనం పెట్టుకొని ఆ నెక్ బ్యాక్ రివర్స్ చేసి షిప్పింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ చేతి పని తెలుగులో చేయాలి. ఎక్స్ట్రాస్ ఉంటే కత్తినిస్తున్నాను అనమాట, ఎందుకంటే నెట్ కదా కొంచెం లుక్ బాగా కనిపించదని. ఇప్పుడు దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకొని చేతి పని చేసుకోవాలి. దాని మీద ఇంకో కుట్టేస్తున్నాం. నెక్ దగ్గర లైనింగ్ టచ్ చేసిన దగ్గర నార్మల్గా మనం ఏ బ్లౌజ్ కన్నా సరే నెక్ తిప్పడానికి వాడినప్పుడు ఒక కుట్టు, తర్వాత దాన్ని రివర్స్ చేసి ఒకటి, జస్ట్ 2 పడతాయి, తర్వాత ఫినిషింగ్ వచ్చేది. కానీ దీనికి ఏంటంటే క్లాత్ అటాచ్ చేసినప్పుడు మళ్ళీ రివర్స్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని
లోపలికి షిప్పింగ్ లోపల తిప్పినప్పుడు కూడా అంటే మినిమం 3 లేక 4 లైనింగ్ మీదే పడతాయి కుట్లు. అంటే నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటేనే నేను అక్కడ ఫినిషింగ్ చేసినప్పుడు కూడా లుక్ బాగుంటుంది, నీట్గా బ్లౌజ్ని పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను సింగిల్ పాదం పెట్టాను. మరి ఫ్రంట్ మనకి స్టోన్ వర్క్ ఉంది కదా, స్టోన్ వర్క్ జాగ్రత్తగా వెయ్యాలి. తేడా వచ్చిందంటే స్టోన్ ఒక్కటి పోయినా అందం పోయినట్టే. అందుకని బుర్రంతా ఇక్కడ పెట్టి కొట్టాలి. ఓకే, చూస్తున్నారు కదా. నాకు ఈ నెక్క దగ్గర ఎందుకో చిన్న డౌట్ వచ్చిందండి. చూడండి, మీలో ఎవరైనా సరే టైలర్స్ ఉంటే ఎస్ఆర్నో కామెంట్ చేసి చెప్పండి. బ్లౌజ్ ఎక్కడో డిఫరెంట్ వచ్చిందని మీకు ఏమైనా అనిపిస్తే నాకు కొంచెం కామెంట్ చేస్తే నేను మిమ్మల్ని ఫాలో చేసి చెప్తా. యూట్యూబ్లో నిండో బయట కాదు. ఓకే, ఈ విధంగా చూస్తున్నారు కదా. దీనికి చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే నెక్క నీట్గా తిరుగుద్ది అన్నమాట. ఇటువంటి వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు పని ఎక్కువ తీసుకుంటుంది. మా టైం బాగోపోతే మిషను సూదులు విరిగిపోతాయి, మిషను రిపేర్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే 500కి మాకు ఒకసారి మిషన్కి 700 800 కూడా పెట్టుబడి అవుతుంది. ఎప్పుడు ఇంతేనా అంటే చెప్పలేము, కానీ అవుతుంది. అది ఎనీ టైం మా చేతుల్లో ఉండదు కదా, అందుకని చెప్తున్నా. బ్లౌజ్ అంత కాస్ట్ పెట్టి ఎంచుకున్నప్పుడు, స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు మినిమం మీరు క్లాత్ని బాగా గమనించండి. సారీ 3000 ఉందా, 4000 ఉందా, 5000 ఉందా, క్లాత్ బాగుందా, ఇప్పుడు ఇంత వర్క్ పెట్టి ఎంచుకుంటున్నాం, స్టిచ్చింగ్ చేస్తున్నాం, పర్వాలేదు కదా అన్న ఫీలింగ్. ఓకే, క్లాత్ బాగుందంటేనే డిసైడ్ అవ్వండి. అంతే తప్ప తక్కువగా వచ్చేస్తుంది కదా, 2000లోనే కదా తీసుకోవచ్చు కదా, నెట్టే కదా, ఇదే కదా, అదే కదా అంటే మీరు టోటల్ బిల్ వేసుకున్నా మినిమం 3000 3500 తేలుతుంది. అలాగా మీకు అంత రేట్ అయినప్పుడు ఇంత ఇబ్బంది పడి మేము కుట్టినప్పుడు మీకు అది మన్నికి బాగుంటుంది కదా, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అదే చిన్న తేడా వచ్చినా ఆ క్లాత్ వదిలేసినా తప్పంతా టైలర్ అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది. అందుకని చెప్తున్నాను నేను. మెయిన్ క్లాత్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం చూడండి. పట్టు అంటే 500లోనూ పట్టు ఉంది, పట్టు అంటే 5000లోనూ కూడా ఉంది. డిఫరెంట్ చూసుకోండి, సరేనా? అది ఓకే, ఈ విధంగా అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తాను కాబట్టి నీట్గా నేను ఫినిషింగ్ చేసుకుంటున్నాను. వెంటనే ఫినిషింగ్ కూడా అయిపోవాలి. ఇక్కడ నెట్ బ్లౌజులకి లేట్ చేయకూడదు, లేట్ చేస్తే బ్లౌజ్ లేట్ అయిపోదు. ఇప్పుడు పైన కూడా చేసేస్తే క్లియర్. అలాగని మళ్ళీ ఇంకెక్కడ ఇబ్బంది పెడుతుందో చెప్పనా, ఈ బ్లౌజులల్లో షోల్డర్స్ దగ్గర వర్క్ మళ్ళీ చిన్న గ్యాప్ రాకూడదు. షోల్డర్స్ దగ్గర కూడా మంచి భలే నీట్గా వచ్చేది అన్నమాట. కానీ మిషన్ తీసి మిషన్ మనం పాదం పెట్టి కుట్టినప్పుడు మరి కనబడుతుంది. సూది తిప్పితే ఇరిగిపోద్ది, తిప్పపోతే కుట్టుపడదు. అలా చేత్తో తిప్పుకొని సూదితోటి కుట్టుకొని పడతాం పాటలు టైలర్స్. ఓకే ఫ్రెండ్స్, అదంత కష్టం కాదండి. మీరు మరీ ఇలా చెప్తున్నారంటే అలా అన్న సిస్టర్ జోహార్స్. ఎందుకంటే చాలా ఓపికగా కొడతారని అర్థమవుతుంది. మనం ఓపికగా కొట్టిన కస్టమర్ రెస్పాన్స్ కూడా అలాగే ఉండాలి. కొంతమందికి ఆ వాల్యూ తెలీదు, అందుకని చెప్తున్నా. కొంతమందికి తెలుస్తుంది. కష్టం ఉంటుంది, కష్టపడితేనే వస్తుంది, కష్టపడకపోతే ఇది రాదు. కష్టపడకుండా వచ్చింది నిలబడదు, కష్టం లేనిది ఏదీ రాదు. నా లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీని పని చూసారా మినిమం నాకు ఎంత తీసుకుందో, కానీ మీకు నేను ఇలాగా 10 to 11 minutes చూపించాను, కానీ నాకైతే చాలా టైం తీసుకుంది. ఈ విధంగా మీకు డిఫరెంట్ ఎక్కడొచ్చింది అన్నది కూడా గమనించండి టైలర్స్ ఎవరైనా ఉంటే. సగం సగం వచ్చిన వాళ్ళు చెప్పకండి, పూర్తిగా నేను ఉన్నది మర్చిపోతాను. ఓకే, పోనీ చెప్పండి, తప్పేముంది. మీరు చెప్తే నేను కనెక్ట్ చేసుకుంటాను. లుక్ మాత్రం భలే ఉంది కదా. ఈ మధ్య గోల్డ్ శారీస్ జనాలు ఏది ట్రెండింగ్ అయితే అదే పడిపోతారు. ఎందుకంటారు, బ్యాండ్ మేళమోళ్ళలాగా. బ్యాండ్ మేళం వాయించిన వాళ్ళు చూసారు ఎప్పుడైనా అని ఒకే కలర్ రాస్తారు. అలాగా ఒక్కటి దిగిందంటే ఇంకా ఏ ఈదులో చూసినా, ఎక్కడ ఏ ఇంట్లో చూసినా అదే మోడలు.
అలా అనకూడదు అనుకోండి, సారీ, నాకు ఒక్కొక్కసారి అనిపించి చెప్తాను. వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. సేమ్ ఇటువంటిదే వేరే బ్లౌజ్ అనమాట. అది కూడా సేమ్ ఇలా స్టోన్ వర్క్ తోటి వచ్చే పూసలు కట్ట భలే లుక్ బాగుంది. అది నేను అన్ని రకాల లాంగ్వేజ్ వాడతాను, అలాగని తప్పకైతే మాట్లాడతా, క్షమించండి. నాకు పూర్తిగా ఇంగ్లీష్ రాదు, పెద్ద చదువుకోలేదు కదా. ఇది స్నాప్చాట్ చూస్తున్నారా? స్నాప్చాట్ వాడేమనుకో, వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మనకు లైట్లు వేసి ఫోటో తీస్తే లుక్ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. నార్మల్గా అయితే అలా లేదు కదా. స్నాప్చాట్ వాడి చాలామంది వాసిపోతున్నారు, చూసుకోండి. ఓకే, ఒరిజినల్ ఇవిడి, అందుకే నార్మల్గా లుక్ అలా ఉంది. ఇది వేరే బ్లౌజ్ అనమాట. ఇది కూడా చూసారా, స్టోన్స్ తోటి ఇలాగా వచ్చింది, చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. చూడాలి ఎలా ఉన్నాయి రెండు బ్లౌజులు. మీరు ఒకసారి చూసి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.